స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 96616699. సార్ మేము కడప జిల్లా కల్సపాడు మండలం లింగారెడ్డిపల్లి నుంచి వచ్చాం సార్. నేను యాక్చువల్గా నన్ను మొత్తం పోలీసు వాళ్ళు విపరీతంగా టార్చర్ చేసి దారుణంగా నన్ను మా తల్లిదండ్రులను కొట్టుకుంటూ ఇంటి దగ్గరికి 10 మంది పోలీసులు వచ్చి దారుణంగా అత్యంత దారుణంగా అక్టోబర్ 31వ తేదీ ఇంటి దగ్గరికి వచ్చి రీజన్ చెప్పకుండానే ఇంటి దగ్గర నుంచి కొట్టుకుంటూ నన్ను చంపేస్తామని బెదిరిస్తూ చిత్రహింసలు పెట్టి నా చెయ్యి కన్ను కుడి చెయ్యి ఎడమ కన్ను డ్యామేజ్ అయ్యింది, ఒళ్ళంతా గాయాలయ్యేలా కొట్టారు విపరీతంగా. నేను ఏ తప్పు చేయలేదు. వీరిపై నేను ఆల్రెడీ ఫిర్యాదు చేసినా కూడా వీరిపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. నాకు తప్పకుండా న్యాయం చేయాలని కోరుకుంటున్నా. నాలాగా మరొకరికి ఎవరికి జరగకూడదని కూడా కోరుకుంటున్నా. ఇంకోటి, నాకు వీళ్ళు చేసిన చిత్రహింసల వల్ల నాకు మన చాలా అవమానంగా ఉంది. విషయం నాకు చెప్పలేదు. కేవలం ఇది లంచం కోసమే చేసినారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ నా మొబైల్ ఫోన్ లాగేసుకున్నారు. ఆ రోజు ఆ విషయం నాకు చెప్పడం లేదండి. కొడుతున్నారు, నాన్ స్టాప్ గా కొడుతున్నారు. స్పృహ తప్పి పడిపోయినా కూడా వదలలేదు. కన్ను కేసి కొట్టారు. కింద పడిపోతే కన్ను పోయిందని అన్నా కూడా మళ్ళా కాలుతో తన్నడం జరిగింది. పూర్వమిల్ల ఎస్ఐ ఇంత చిత్రహింసలు పెట్టారండి. సిఐ, ఎస్ఐ, దుర్గామోహన్ రెడ్డి కానిస్టేబుల్, మరో 10 మంది అండి. మొత్తం 10 మంది. మళ్ళా 1వ తేదీ నన్ను కడప శివార్లలోకి తీసుకెళ్లి హాస్పిటల్ అని చెప్పి అక్కడ కూడా చిత్రహింసలు పెట్టి చంపేస్తామని బెదిరించడం జరిగింది. నేను ఈ విషయాన్ని మీరు ఎక్కడైనా చెప్తే తిరిగి నిన్ను ఎన్కౌంటర్ చేసి చంపేస్తానని కూడా బెదిరించడం జరిగింది పూర్వమిల్ల ఎస్ఐ కొండారెడ్డి. మరలా మా అమ్మ ఇంత గాయాలయ్యి ఈ గాయాల గురించి మా అమ్మ నన్ను అడిగితే ఎందుకు ఇలా చేశారని తిరిగి మా అమ్మను కూడా బలవంతంగా కొట్టడం జరిగింది. బూతు మాటలు తిడుతూ కొట్టడం జరిగింది. దీనిపై మేము ఆల్రెడీ కడప ఎస్పీ గారిని, కడప జిల్లా కలెక్టర్ గారిని కలవడం. రీజన్ విషయంలో నాకు చెప్పడం లేదండి. కొడుతున్నారు. ఆ రీజన్ మేమేం తప్పు చేయలేదు. ఇప్పుడైనా నేను రెడీగా ఉన్నా. ఎస్పీ గారి దగ్గర అయినా కానీ కలెక్టర్ గారి దగ్గర అయినా ఎదురుగా వచ్చి నేను ఏ తప్పు చేయలేదు, చేసి ఉంటే నేను బహిరంగ ఒప్పుకుంటా. తప్పు చేసి ఉంటే తప్పు చేయని నాకు ఇంత దారుణంగా హింసించిన ఎస్ఐ, సిఐ మరియు కానిస్టేబుల్పై చర్యలు తక్షణమే తీసుకొని మరొకరికి ఇలా జరగకుండా కాపాడాలని కోరుకుంటున్నానండి. నాకు ఇప్పుడు శరీరం మొత్తం గాయాలయ్యేలా కొట్టారు. ఎడమ కన్ను, కుడి చేయి దెబ్బతిన్నది. అలాగే కింద మొత్తం కాళ్ళ కానించి మొత్తం శరీరం అంతా గాయాలయ్యేలా కొట్టారు. ఇది మా కుటుంబంలో ఉన్నటువంటి చిన్న సమస్య అండి. మా పిల్లోడు చిన్న పటాకు కాలుస్తుంటే ఆ విషయం మీద నేను ఇండ్లు దెబ్బతింటుందని జాగ్రత్తలు చెప్పినందుకు వీళ్ళు పోలీసు వాళ్ళు జోక్యం చేసుకొని నన్ను అత్యంత దారుణంగా హింసించి కొట్టడం జరిగింది. మా అమ్మా నాన్న వచ్చి పెద్దోళ్ళు మేమున్నాం, మా కుటుంబ సమస్య మేము చూసుకుంటామని చెప్పినా వినకుండా నన్ను దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి నాకు ఎటువంటి కాగితాలు ఇవ్వకుండా స్టేషన్లో బంధించి పక్క రూమ్లో పూర్వమిల్ల స్టేషన్లో ఉన్నటువంటి ఉత్తరం వైపున ఉన్నటువంటి రూమ్లో బంధించి 31వ తేదీ పూర్తిగా వాళ్ళ ఆధీనంలో ఉంచుకొని నాకు గాయాలయ్యి ఉంటే హాస్పిటల్కి కూడా తీసుకెళ్లలేదు. 1వ తేదీ కూడా వాళ్ళ చేతుల్లోనే బంధించుకొని కొట్టారు. చివరకు నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించడం జరిగింది. నేను భయపడిపోయాను. కానీ నేను ఏ తప్పు చేయలేదండి. ఇది మా కుటుంబ సమస్య తప్ప మరొకటి లేదు. ఏదైనా ఉంటే అది నేను బహిరంగంగా పెద్ద పై ఆఫీసర్ల దగ్గర నేను విచారణకు సిద్ధంగా ఉన్నా. సార్, నాకు జరిగిన అన్యాయంపై గౌరవనీయులు పెద్దలు శ్రీ పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం గారు నా విషయంపై స్పందించి తక్షణమే ఇలాంటి దుర్మార్గ పనులు చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.